అదే రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధాన చర్చ. అమ్మా అమ్మో అయ్యో ఏం చేదురో ఎట్ట చేదురో కడుపుల లడలడ 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 అంటున్నారు. పేగులలో ఎలుకలు దొరబడ్డటే గుడ 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 అంటున్నారు. ఏం చేయదు ఎట్ట చేయదు ఇక పడ్డది పెద్ద మనిషికి. ఇక కాళేశ్వరం నివేదిక ఏదైతే మన పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఈ కాళేశ్వరం నివేదికను ఇక మరి ఇంత తయారు చేసిరు మూట. ఇప్పుడు ఆ మూట సంగతి ఏంది, ఆ మూటలో అంత తప్పులు ఉన్నాయి, ఆ మూట అంతా ఇకారం తప్పిన వ్యవహారం ఉంది, అలా దాన్ని కొట్టేయాలని హైకోర్టు మెట్లెక్కిర్రు హరీష్ రావు కేసీరావు ఇద్దరు మామాళ్ళు లెక్కితే ఇక అక్కడ కూడా కసిగంద లేదు లేదని ఇక మరి లేదని హైకోర్టు కూడా జరంతా వీళ్ళకు చెవులు విన్నట్టు చేసింది. ఇక ఎట్ట చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో సినిమా చూపించాలి. కేసీరావుది అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కథ ఏందో సినిమా చూపిస్తే ఇక జనాలకు ఇంకా అర్థం కావాలి. అప్పుడు ఆడి మేడిగడ్డ పోయి సినిమా చూపించడం కానీ ఇక ఇప్పుడు ఈయన సినిమా చూపించాలి అసెంబ్లీలో అనేదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తలుచుకోరు. ఇక ఈయన అసెంబ్లీ ఎలక్షన్ల ముందర రేవంత్ అయ్యా ఇగో ఈ పెద్ద మనిషికి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. ఎక్కడ చెంచలగూడ జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ పెడితే ఏమవుతుంది? కేసీరావు తప్పులు మొత్తం బండారం అంతా బయటకు వస్తుందా? ఇంకా ఏం జరగబోతుంది అనేది చూద్దాము. ఇక ఇంట్లో ఇక అసెంబ్లీలో మరి ఇంకా చర్చ ఏంది తాత అంటే యూరియా కొరత, బీజేపీలు ఇవ్వవలసిన యూరియా ఎందుకని రైతన్నల ఉసురు వంచుకుంటుర్రు అనేది కూడా మరి చర్చ పెడతారట. భారీ వర్షాలు, అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ముంచింది, చేతికి అందుతున్న పైకము జారి గంగలో కలిసింది, తుంగలో ముదిగింది, పెంచుకున్న ఆశలన్నీ అయ్యో పెంటగడ్డ పాలాయే, ఓర్వలేని ఆ మేఘాలు మా కంట నీరు దాగిపాయే, అకాల వర్షము సకల పంటల వరదలో ముంచింది, బురదలో ముంచింది. ఈ ఆనదేవుని మొదటి దెంప కొద్దిగంత అక్కడికి వచ్చే అంత వాన ఏం పడుతుండో ఇక ఎక్కడికి రాకుండా పగ్గం పాడు పంట పొలాలను ఆగం చేస్తుండు. చెరువులను మొత్తం గండ్లు పడగొడుతుండు. చెరువులు కుంటలు మొత్తం గండు పడి ఊర్లే ఆగం జగన్నాథం. వద్దన్నప్పుడు ఊకోడు, రమ్మన్నప్పుడు రాడు. అంటే ఇక మరి అసలు కథ మన కాడు ఉంది. మనం ఏమైనా బుద్ధిగాలులమా, మనం సుధపూసలమా? మనకు ఎదురైన గుట్టలు కావాలన్నాయి మింగుతందుకు, ఎదురైన కొండలు కావాలన్నాయి లొట్టలు వేసుకుంటందుకు, ఎదురైన అడవులలో చెట్లు మొత్తం పగ్గం పాడు చేసి అమ్ముకోవాలన్నాయి, కూడబెట్టుకోవాలన్నాయి, తరతరాలు తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవాలన్నాయి, బంగారు పల్లెలలో బువ్వ తినాలన్నాయి, ఏసీ కార్లలో తిరగాలన్నాయి, కాలుకు మట్టి అంటొద్దాయి. ఇటువంటి కథలు పడుతున్నారు. కాబట్టి ప్రకృతి గా రకంగా కోపం చేసి ఇక అదుపు లేకుండా కాలాలు అవుతున్నాయి. ఇది కూడా పెద్ద కారణమే. ఇక భారీ వర్షాల వల్ల రైతన్నల పంట పొలాలు ఎవరెవరివి దెబ్బతిన్నాయి, ఎవరెవరివి నీట మునిగినాయి, ఎవరెవరికి నష్టం జరిగింది, ఎవరెవరి ఇండ్లు ఇదైపోయినాయి, ఎవరెవరికి వంట సామాన్లు అన్నీ చిందరవందరై గోల్మాల్ వ్యవహారమైంది, ఎవరెవరి ఇండ్లు కూలిపోయినాయి. ఇక గిసవంటి కథ దాని మీద చర్చ కూడా మరి పెట్టి మాట్లాడి ఇక మరి న్యాయం చేయాలి అనేది ఆలోచన మీద ఉందాట. ఉపసభాపతి ఎన్నిక తదితర అంశాలు కూడా మాట్లాడుకొస్తారట. ఇక ఈ కథ నడుస్తుంది. మొత్తానికైతే 30న క్యాబినెట్ అదే రోజు అసెంబ్లీ సమావేశం జరగాలనేది మరి కథ నడుస్తుంది. చూద్దాం ఏమవుతుందో.